అండి ఇది డైరీ ఫామ్ ఏరియాలో ఆపోజిట్ లిఫ్ట్ ఇదిగోండి ఎంట్రన్స్ ఎలివేషన్ చేసింది. ఓకే, ఇది ఎంట్రన్స్, ఇది హాలు. టోటల్ సీలింగ్ చేసింది. ఇది ఎల్ షేప్ సోఫా వస్తుంది. ఇలాగా ఎల్ షేప్ సోఫా వచ్చింది కదండి. టోటల్ ఇంటీరియర్ మొత్తం చేసిందండి. సరే చూపిస్తున్నాను. ఎంట్రన్స్ నుంచి ఇలాగా, ఇక్కడ వినాయకుడి బొమ్మ దగ్గర నుంచి ఇలాగా హాలు, టోటల్గా హాలు. ఈ టోటల్గా సీలింగ్ అన్నీ చేసి ఉందండి. ఇంటీరియర్ మొత్తం ఇది హాలు. ఈ ఆర్చ్లోంచి ఇలా లోనికి వెళ్ళాక పూజ గదండి. ఇది పూజ గదండి. ఈ కిచెన్ అండి. ఇది ఇలాగా పూజ గది పక్క నుంచి ఇలాగా కిచెన్లో కూడా టోటల్ సీలింగ్ చేసి ఉంటుంది. ఇది బాల్కనీ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో బాల్కనీ వస్తుంది. ఇది హైవే ఫేసింగ్ వస్తుంది. ఇది డైనింగ్ అండి. ఇది డైనింగ్ హాల్, ఇది డైనింగ్ రూమ్. ఇక్కడ 3 విండోస్ వస్తాయండి, 3 రకాల కిటికీలు. టోటల్ వుడ్ వర్క్, అది కబోర్డ్స్ అవి చేసి ఉన్నాయి. సీలింగ్ ఈ లైట్ ఏమో. ఓకే, గుడ్. డైనింగ్ ఇది టోటల్ వుడ్ వర్క్ అంతా చేస్తుంది. మరి ఇంకేం మనం ఇంకా టచ్ చేయగలం, మొత్తం చేస్తుంది కాబట్టి ఇలాగొచ్చి మనం తీసుకొని ఇలాగా బాల్కనీ. మరి ఇదొక బాల్కనీ, బ్రీతింగ్ ప్లేస్ చాలా పెద్దది. ఆ చివరికి వెళ్ళింది చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఇది చాలా పెద్ద బాల్కనీ అండి. ఇది అంటే చూడండి, ఇంచుమించి అంత బాల్కనీ ఉంది. ఫుల్ సెక్యూరిటీ అండి. ఇది మొత్తం అవుట్ సైడ్ నుంచి ఎవరు కూడా బయట నుంచి లోనకి రాకుండా ఇలాగ గ్రిల్స్ అది చేయించారు. అవి ఎనీ సీజన్లో కూడా వాటర్ రాకుండా పైన రూప్ చేయించారు. ఇలాగా రూప్ అది చేయించారు. ఎక్సలెంట్. ఇది మాత్రం సూపర్. ఓకే, ఎంత మొత్తం టైల్స్ వేసి మొత్తం కిందన ఫ్లోరు, ఈ సైడు అంతా టైల్స్ వేసి ఉంటుంది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 విండో వచ్చేసింది డైనింగ్లో. ఇక్కడ 3 విండో వచ్చింది. ఇక్కడ కబోర్డ్ వచ్చింది. అంటే బోత్ సైడ్, ఎటు సైడ్ చూసినా కూడా వెంటిలేషన్ బాగానే ఉంటుంది. ఇది